guys, welcome back to my channel Study with Ramya. So ee roju manam consumer electronics lo nunchi second unit aithe complete chesedamu. So ఈ చాప్టర్ లోని ఏంటి అంటే మనకి మొత్తం అంతా డిజిటల్ ఆడియో ఫండమెంటల్స్ గురించి మనకి చెప్తారనమాట. ఈ చాప్టర్ లోని మనం ఆడియో అనేది డేటా రూపంగా ఎలా ఉంటుంది, ఇంకా సిగ్నల్ రూపంగా ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది అని చెప్పేసి మనం నేర్చుకుంటాము. ఇంకా ఆడియో సిగ్నల్స్ ని ఎలా ప్రాసెస్ చేస్తాము, డిజిటలైజ్ ఎలా చేస్తాము, ఇంకా టైం కంప్రెషన్ ఎక్స్పాన్షన్ ఎలా అవుతుంది అని చెప్పేసి ఈ 3 టాపిక్స్ అనేవి మనం డీటెయిల్ గా నేర్చుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఆడియో ఇస్ డేటా అండ్ సిగ్నల్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా ఆడియో ఏదైతే ఉందో అది మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అది డేటా రూపంలో స్టోర్ అవుతుంది. అదే ఆడియోని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నప్పుడు అది సిగ్నల్స్ రూపంలోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అందుకే ఆడియో అనేది డేటా రూపంగానే ఉంటుంది, ఇంక ఆల్సో సిగ్నల్ రూపంగా కూడా బిహేవ్ చేస్తుంది. సో దాని బిహేవియర్ అనేది మల్టిపుల్ బిహేవియర్స్ ఉన్నాయి. ఒకటి డేటా రూపంగా కూడా ఉండొచ్చు, ఇంకోటి ఏమొచ్చి సిగ్నల్ రూపంగా ఉంటుంది. సో ఆడియో అనేది ఫస్ట్ డేటా రూపంగా ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం చూద్దాం అనమాట. సో ఫస్ట్ సౌండ్ ఇంకా సౌండ్ వేవ్స్. ఫస్ట్ జనరల్ గా ఫండమెంటల్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. డైరెక్ట్ గా టాపిక్ లో కాకుండా ఫస్ట్ వాట్ ఇస్ సౌండ్ అని చెప్పేసి నేర్చుకుందాం. సౌండ్ అనేది ఏంటి, మనం ఎప్పుడైనా ఏవైనా వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి ఎయిర్ లోని అన్నప్పుడు ఆ సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. సౌండ్ ఇస్ అ ఫిజికల్ ఫినామినా ప్రొడ్యూస్డ్ బై వైబ్రేషన్స్. వెన్ అన్ ఆబ్జెక్ట్ వైబ్రేట్స్ ఇట్ క్రియేట్స్ వేవ్స్ ఇన్ ద ఎయిర్ which we can hear as sound. So sound అనేది ఏంటి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ లోని ఏవైనా వైబ్రేషన్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఆ వైబ్రేషన్సే మనం వింటున్నప్పుడు అదొక సౌండ్ రూపంలో వినిపిస్తుంది. సో దాట్ ఈస్ నథింగ్ బట్ సౌండ్. సో ఈ వేవ్స్ లోని మనకు ఒక గుర్తుంటది, మనకి డయాగ్రామ్ ఎలాగుంటది, ఇలా పైకి ఇలా జస్ట్ మౌంటైన్స్ రూపంలో ఉంటుంది కదా సౌండ్ వేవ్ అనేది. సో దానికి ఒక హైయెస్ట్ పీక్ పాయింట్ ఉంటుంది, అలా అని లోయెస్ట్ ట్రఫ్ పాయింట్ కూడా ఉంటుంది. ఏదైతే హైయెస్ట్ పాయింట్స్ ఉంటాయో వాటిని పీక్స్ అని చెప్పేసి అంటాము, ఏదైతే మనం లోయెస్ట్ పాయింట్స్ ఉంటాయో వాటిని ట్రఫ్ అని చెప్పేసి అంటాము. సో ఇది గుర్తుపెట్టుకోండి, మనకి సౌండ్స్ లోని హైయెస్ట్ పాయింట్స్ ఉంటాయి, వాటిని పీక్స్ అని చెప్పేసి అంటాము. అదే లోయెస్ట్ పాయింట్స్ కూడా ఉంటాయి, వాటిని ట్రఫ్స్ అని చెప్పేసి అంటాము. సో ఈ హైయెస్ట్ పాయింట్స్ లోయెస్ట్ పాయింట్స్ వీటి అన్నిటినీ కలిపి ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్నే ఒక సౌండ్ రిప్రజెంటేషన్ అనమాట. It forms a pattern that represents the sound. సో ఆ వేవ్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా పీక్స్ అండ్ ట్రఫ్స్ లోకి అలా ఫామ్ అవుతూ వెళ్ళి ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ ని మనం సౌండ్ అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సౌండ్. జనరల్ గా ఏంటి, మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మన కంప్యూటర్స్ అనేవి అన్ని నంబర్స్ ని మాత్రమే అర్థం చేసుకోగలదు, అంటే 0s and 1 అవి మాత్రమే అర్థం చేసుకోగలదు. సిన్స్ కంప్యూటర్స్ విత్ work with numbers, they can't directly understand the analog సౌండ్ వేవ్స్. అంటే ఏవైతే మనకి ఎయిర్ లోని ఫ్లో అవుతున్న వేవ్స్ ఉన్నాయో, సౌండ్ వేవ్స్ ఉన్నాయో అవి డైరెక్ట్ గా కంప్యూటర్ కి అర్థం అవుతాయా, అర్థం అవ్వవు ఆఫ్ కోర్స్. సో మనం ఏం చేయాలి, ఆ సౌండ్ వేవ్స్ ని కంప్యూటర్ కి అర్థమయ్యేలాగా మనం మార్చాలి. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ది డిజిటల్ రిప్రజెంటేషన్. మనం ఏం చేస్తాము, ఏదైతే దాని న్యాచురల్ ఎనలాగ్ ఫామ్ ఉందో ఆ ఫామ్ నుంచి మనం డిజిటల్ ఫామ్ కి కన్వర్ట్ చేస్తాం. సో ది సౌండ్ మస్ట్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ ఇట్స్ న్యాచురల్ ఫామ్. ఎనలాగ్ ని న్యాచురల్ ఫామ్ అని చెప్పేసి అంటాము. అదే మనం ఏవైతే సౌండ్ వేవ్ రిప్రజెంటేషన్ చెప్పాం కదా, వేవ్స్ ఫార్మాట్ లో ఉంటుంది అని చెప్పేసి, అది ఎనలాగ్ ఫామ్. ఆ ఎనలాగ్ ఫామ్ నుంచి ప్రాసెస్ చేసి డిజిటల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తాము. ఎందుకు, మనం దాన్ని స్టోర్ చేయడానికి. సో ఇప్పుడు ఇది ఎలా అవుతుంది, సో శాంప్లింగ్, ఫస్ట్ స్టెప్ ఇస్ శాంప్లింగ్. మనం ఫస్ట్ శాంప్లింగ్ అనే స్టెప్ ని చేస్తాము. శాంప్లింగ్ అంటే ఏంటి, మనము శాంపిల్ అంటే ఏంటి, మన దగ్గర పెద్ద డేటా ఉంది, ఆ పెద్ద డేటా నుంచి చిన్న శాంపిల్ ని పిక్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అంటాం కదా. సో సేమ్ వే మనకి ఎంతైతే సౌండ్ వేవ్ ఉందో ఆ సౌండ్ వేవ్ లోని మనం రెగ్యులర్ గా స్నాప్ షాట్స్ తీసుకోవాలి, అంటే రెగ్యులర్ శాంపిల్స్ అనేవి తీసుకోవాలి. Sampling is the process of taking regular snapshots of an analog sound wave. అర్థమైందా, మనము ఎంత చిన్న శాంపిల్స్ తీసుకుంటే మనకి అంత యాక్యురేట్ మనకి డిజిటలైజేషన్ అనేది అవుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 minutes ఉంది, మన దగ్గర ఒక 2 minutes ఆడియో ఉంది. ఆ 2 minutes ఆడియో మొత్తాన్ని ఒకేసారి
కన్వర్ట్ చేసామనుకోండి ప్రాబ్లం అవుతుంది. అంటే అంత ఎగ్జాక్ట్ డిజిటలైజేషన్ అవ్వదు. అదే ఆ 2 మినిట్ ఏదైతే ఉందో దాన్ని 30 సెకండ్స్, 30 సెకండ్స్, 30 సెకండ్స్, 30 సెకండ్స్ స్నాప్ షాట్స్ లాగా శాంపిల్స్ కింద తీసుకొని ఈచ్ శాంపిల్ని కానీ మనం జాగ్రత్తగా కన్వర్షన్స్ చేసుకున్నాం అనుకోండి యాక్యురేట్ డిజిటల్ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. సో అందుకే శాంప్లింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. శాంప్లింగ్ అనేది ఏంటి, రెగ్యులర్గా స్నాప్ షాట్స్ తీసుకుంటే మనం అనలాగ్ సౌండ్ వేవ్స్లోని దాన్ని శాంప్లింగ్ అని చెప్పేసి అంటాము. సో ద మోర్ శాంపిల్స్ వి టేక్ పర్ సెకండ్ ద మోర్ యాక్యురేట్ ద డిజిటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది సౌండ్. ద రేట్ ఈస్ కాల్డ్ యాజ్ శాంపిల్ రేట్. అంటే ఏంటి, మనం పర్ సెకండ్లోని ఎన్ని శాంపిల్స్ అయితే మనం పిక్ చేసుకుంటామో కన్వర్షన్ గురించి దాన్ని శాంపిల్ రేట్ అని చెప్పేసి అంటాము. ఎంత ఎక్కువ శాంపిల్ రేట్ ఉంటే అంత యాక్యురేట్గా డిజిటల్ రిప్రజెంటేషన్ అనేది వస్తుంది. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో చూడండి, జనరల్గా కామన్ శాంప్లింగ్ రేట్స్ ఏంటి, సిడీస్ అనేవి 44.1 కిలోహర్ట్జ్ శాంపిల్స్ పర్ సెకండ్లోని 44,100 హర్ట్జ్ ఉన్న డేటాని అది శాంపిల్స్ కింద తీసుకుంటుంది. అర్థమైందా? సో వైల్ ప్రొఫెషనల్ ఆడియో మైట్ యూజ్ 48 కిలోహర్ట్జ్. అంటే నార్మల్ సిడీస్ అయితే 44.1 తీసుకుంటుంది. అదే ఇంకా ప్రొఫెషనల్ ఆడియో అయితే ఏముంటుంది 48 కిలోహర్ట్జ్ శాంపిల్స్ అనేవి తీసుకుంటుంది పర్ సెకండ్. సో అది మచ్ మోర్ క్లారిటీ ఇంకా యాక్యురసీ అనేది ఇస్తుంది అనమాట. సో ఒకసారి మనకి శాంప్లింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్ క్వాంటైజేషన్. క్వాంటైజేషన్ అంటే ఏంటి, మనం ఒక్కసారి శాంప్లింగ్ అయిపోయిన తర్వాత ఈచ్ శాంపిల్కి ఒక న్యూమరికల్ వాల్యూ అనేది అసైన్ చేస్తాం అనమాట దాని వేవ్ హైట్ బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ పెన్ మనకి పెన్ లేదు. సో ఒక్కసారి మీరు లైక్ ఇమాజిన్ చేసుకోండి, మన దగ్గర ఇక్కడ ఒక లైన్ ఉంది. ఓకే, దీనిపైన మనకి ఇలాగ వేవ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ పాయింట్లో వేవ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఈ పాయింట్ ఇక్కడ, పాయింట్ ఇక్కడ, పాయింట్ ఇక్కడ, పాయింట్ ఇక్కడ, అలా కిందికి ఇలా పైకి వెళ్తూ ఉంటుంది కదా. సో దాని హైట్, వేవ్ ఒక హైట్ని బట్టి దానికి ఒక న్యూమరికల్ వాల్యూ అనేది అసైన్ చేస్తుంది. ఈ క్వాంటైజేషన్ ఏం చేస్తుంది, మనకి వేవ్ ఎంత హైట్లో ఉంది, ఆ పర్టికులర్ పాయింట్లోని ఎంత హైట్లో ఉంది ఆ వేవ్ అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ఒక న్యూమరికల్ వాల్యూ అనేది అసైన్ చేస్తుంది. సో దీస్ వాల్యూస్ ఆర్ రౌండెడ్ టు ది నియరెస్ట్ హోల్ నంబర్, అ ప్రాసెస్ కాల్డ్ క్వాంటైజేషన్. సో ఆఫ్టర్వర్డ్స్ ఆ పర్టికులర్ నంబర్ అనేది నియరెస్ట్ హోల్ నంబర్ కింద రౌండ్ ఆఫ్ అయ్యి అది అసైన్ అయిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది క్వాంటైజేషన్. అర్థమైందా? ద ప్రెసిషన్ ఆఫ్ దిస్ నంబర్స్ డిపెండ్స్ ఆన్ bit depth. Height bit depth like 16-bit, 24-bit allows more detailed sound leading to better quality and dynamic range. అంటే ఏంటి, మనకి ఎంత క్లియర్ శాంపుల్స్ చెప్పాను కదా, మనం ఎంత స్మాలెస్ట్ శాంపుల్స్ తీసుకొని ఎంత క్లియర్ శాంపుల్ తీసుకుంటే ఎంత ఎక్కువ బిట్ డెప్త్ ఉందనుకోండి అంత క్లియర్గా వస్తుందని చెప్పాను కదా. సో అందుకే అంత క్లియర్గా అది అసైనింగ్ చేసుకొని దాని బెటర్ క్వాలిటీ అనేది ఇస్తుంది. సో అందుకే క్వాంటైజేషన్ ఇస్ దిస్. ఇది క్వాంటైజేషన్ అంటే. క్వాంటైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వి షుడ్ నో వాట్ ఈస్ బిట్ రేట్. బిట్ రేట్ అంటే ఏంటంటే, బిట్ రేట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ డేటా ప్రాసెస్డ్ పర్ సెకండ్. అంటే పర్ సెకండ్లోని అది ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయగలుగుతుంది. అంటే ఏంటి, మనం చెప్పాం కదా శాంప్లింగ్లో ఏంటి, మనకి ఆడియో అనేది శాంపిల్స్ కింద మనం డివైడ్ చేస్తున్నాం. ఆ శాంపిల్స్ని ఈ క్వాంటైజేషన్ యూజ్ చేసుకొని కన్వర్షన్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది అనే దాన్ని బిట్ రేట్ అని చెప్పేసి అంటాం అనమాట. సో బిట్ రేట్ ఈస్ నథింగ్ బట్ ఒక పర్ సెకండ్లోని ఎంత అమౌంట్ ఆఫ్ డేటా అనేది నార్మల్ అనలాగ్ ఫామ్ నుంచి డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది అని చెప్పేదాన్ని బిట్ రేట్ అని చెప్పేసి అంటాము. మనం జనరల్గా వీటిని కిలోబిట్స్ పర్ సెకండ్ కింద మనం ఏంటి మెజర్ చేస్తాం అనమాట. సో ఎక్కువ బిట్ రేట్ ఉంది అంటే దానికి హయ్యర్ క్వాలిటీ బట్ లార్జర్ ఫైల్ సైజ్ ఉంది అని అర్థం అనమాట. చూడండి, హయ్యర్ బిట్ రేట్స్ మీన్ హయ్యర్ క్వాలిటీ బట్ లార్జ్ ఫైల్ సైజెస్. అంటే ఎక్కువ బిట్ రేట్ ఉంది అనుకోండి అప్పుడు దానికి ఎక్కువ క్వాలిటీ ఉంది, ఇంకా ఎక్కువ పెద్ద సైజ్ ఉంది అని చెప్పేసి అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి MP3 ఆడియో మైట్ హ్యావ్ అ బిట్ రేట్ ఆఫ్ 128
into 128 kilobytes per second, 192 kilobytes per second, or 320 kilobytes per second. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసుకోండి, యూట్యూబ్ ఛానల్లోనే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి బ్లర్ అయినప్పుడు మనం ఏంటి క్వాలిటీని చేంజ్ చేస్తాం కదా. మనం క్వాలిటీ తీసుకెళ్ళి 720లోనో 360లోనో ఎంతో పెడతాం కదా. సో ఏంటి మనకి ఎంత ఎక్కువ క్వాలిటీ కావాలి అంటే అంత ఎక్కువ నెట్ అనేది కన్సంప్షన్ అవుతుంది. అంటే మనకి ఎక్కువ క్వాలిటీ కావాలి అనుకున్నప్పుడు ఏంటి ఎక్కువ నెట్ అనేది యూజ్ అయిపోతుంది కదా. సో సేమ్ వే ఇక్కడ కూడా అంతే, మనకి ఎంత ఎక్కువ క్వాలిటీ కావాలి అనుకున్నప్పుడు ఆ సైజ్ ఆఫ్ ది ఫైల్ అనేది అంత పెద్దగా ఉంటుంది అనమాట. సో అది ఇది చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సో అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ ఆడియోస్ యాజ్ డేటా. సో అర్థమైంది కదా, అంటే దాని అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ఆడియోస్ని డేటా కింద స్టోర్ చేయడం వల్ల మనకి యూజెస్ ఏంటి, అది డేటా కింద ఉండడం వల్ల మనకి యూజెస్ ఏంటి అని చెప్పేసి. హై క్వాలిటీ అంటే ఏంటి, ఈ డిజిటల్ ఆడియోస్ అనేవి హై క్వాలిటీతోని మనం హాయిగా స్టోర్ చేసుకోవచ్చు ఒక దగ్గర. అర్థమైందా. నెక్స్ట్ స్టోరేజ్ అండ్ కంప్రెషన్ అదే చెప్పాను కదా, అది ఈజీగా చూడండి డిజిటల్ ఫార్మాట్లో ఉన్నప్పుడు అది ఈజీగా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు అదే క్వాలిటీతోని. అర్థమైందా. చూడండి హై క్వాలిటీ అంటే ఏంటి అంటే మనకి డేటా ఏదైతే డిజిటల్ ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేసుకున్నామో ఆ డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్న డేటా అనేది ఈజీగా ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు వితౌట్ ఎఫెక్టింగ్ ది క్వాలిటీ. అర్థమైందా. సో ఏమి చేంజెస్ లేకుండా ఏం క్వాలిటీలో ప్రాబ్లం లేకుండా ఈజీగా ట్రాన్స్మిట్ అనేది చేసుకోవచ్చు. స్టోరేజ్ అండ్ కంప్రెషన్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా కంప్రెషన్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు దాని మీద డిఫరెంట్గా ఏమైనా చేయొచ్చు అనమాట ఆ పర్టికులర్ డిజిటల్ ఫార్మాట్ డేటా పైన. తర్వాత మ్యానిపులేట్ చేయొచ్చు, అనాలిసిస్ చేయొచ్చు. అంటే ఏంటి, ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని ఈజీగా ఎడిట్ చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు. డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసుకొని దాని మీద అప్లై చేయొచ్చు. లైక్ నాయిస్ రిడక్షన్ చేయొచ్చు, మన స్పీడ్ని పెంచొచ్చు, లేకపోతే మన వాల్యూమ్ ఎఫెక్ట్స్ దాని వాల్యూమ్ మీద ఎఫెక్ట్స్ పెట్టచ్చు, అలా పెట్టచ్చు అన్నమాట. డిఫరెంట్ మ్యానిపులేషన్ అనాలిసిస్ చేయొచ్చు దానిపైన. ఇంటిగ్రేషన్ విత్ అదర్ డేటా, ఒకవేళ డేటా అనేది డిజిటల్ ఫార్మాట్లో ఉంటే అది ఈజీగా వేరే డేటాతోని ఇంటిగ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈజీగా మల్టీమీడియా అప్లికేషన్స్లోని మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేసేయచ్చు అదే డిజిటల్ ఫార్మాట్లో ఉంటే. అదే ఆడియో ఫార్మాట్లో ఉందనుకోండి మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేయడానికి అవ్వదు అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఈ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ అప్లై అవుతుంది అని చెప్పేసి అంటే చూడండి, దీని అప్లికేషన్స్ అనేవి మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్లో ఉంటుంది, స్పీచ్ రికగ్నైజేషన్లో ఉంటుంది, హెల్త్ కేర్లో ఉంటుంది, సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్లో ఉంటుంది, కమ్యూనికేషన్ అండ్ టెలికమ్యూనికేషన్లో ఉంటుంది. మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి, జనరల్గా మ్యూజిక్ అనేవి అందరూ పెద్ద స్టార్స్ పెద్ద సింగర్స్ అందరూ వెళ్ళి ఆ మ్యూజిక్ కంపోజిషన్ మొత్తం అంతా రికార్డ్ చేసేస్తారు. రికార్డ్ అయిన తర్వాత దాన్ని ఎక్కడికి వెళ్ళి స్టోర్ చేస్తాము, ఒక కంప్యూటర్లోనే కదా స్టోర్ చేస్తాము. ఒక పర్టికులర్ సీడీలో కానీ దేంట్లోనే సరే డిజిటల్ ఫార్మాట్లోనే కదా మనం స్టోర్ చేస్తాము. సో అక్కడ యూజ్ అవుతుంది. స్పీచ్ రికగ్నైజేషన్లో కూడా ఇదే అవుతుంది. అంటే స్పీచ్ రికగ్నైజేషన్ అంటే ఏంటి, మనం మాట్లాడుతున్నప్పుడు మొత్తం డేటా మొత్తం అంతా మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ విని అది ఫస్ట్ మనం విన్న ఆడియో ఏదైతే ఉందో దాన్ని డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని ఆ డిజిటల్ ఫార్మాట్ని తర్వాత అనలైజ్ చేసుకుంటుంది అనమాట. దాన్ని బట్టి ఆన్సర్స్ అనేవి మనకి రిప్లై కింద ఇస్తుంది. హెల్త్ కేర్లో కూడా మనకి జనరల్గా మెడికల్ డయాగ్నోసిస్ అప్పుడు మనకి పెద్ద రిపోర్ట్స్ వస్తాయి కదా, అవన్నీ ఎలాగా స్టోర్ అవుతాయి, డిజిటల్ ఫార్మాట్లోనే స్టోర్ అవుతాయి అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్లో కూడా సెక్యూరిటీ పర్పస్ కింద ఏవైతే మనకి సౌండ్స్ కానీ లేకపోతే కెమెరా ఏదైతే క్యాప్చర్ చేస్తుందో అవన్నీ కూడా డిజిటల్ ఫార్మాట్లోనే స్టోర్ అవుతాయి. కమ్యూనికేషన్ కూడా సేమ్ టు సేమ్ అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఆడియో యాజ్ సిగ్నల్. సో ఇప్పుడు మనకి ఆడియో యాజ్ డేటా అనేది అయిపోయింది కదా, ఇప్పుడు ఆడియో యాజ్ సిగ్నల్. ఆడియో అనేది సిగ్నల్ కింద ఎప్పుడు అవుతుంది అంటే చూడు, వాట్ ఈస్ ద సిగ్నల్. ఫస్ట్ సిగ్నల్ అంటే ఏంటో మనం నేర్చుకుందాము. సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ a signal is a way of transferring information. అంటే ఒక పర్టికులర్ పార్ట్ నుంచి ఇంకో పర్టికులర్ పార్ట్కి మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ని, దాట్ ఈస్ కాల్డ్ as a signal. It is a way of transferring అనమాట. సో in audio signals carry information about sound like pitch, loudness and టోన్. సో మనకి ఏవైతే ఆడియో సిగ్నల్స్ ఉంటాయో జనరల్గా ఆ ఆడియో సిగ్నల్స్లోని అసలు ఆడియో సిగ్నల్స్ అనేవి ఏమేమి క్యారీ చేస్తుంది అంటే ఆ పర్టికులర్ సౌండ్, పిచ్, లౌడ్నెస్ అండ్ టోన్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్యారీ చేస్తుంది అనమాట ఆ సిగ్నల్. సో మనకి దీంట్లో కూడా 2 types ఆఫ్ సిగ్నల్స్ అనేవి ఉంటాయి. ఒకటి అనలాగ్ సిగ్నల్, ఒకటి డిజిటల్ సిగ్నల్.
సో జనరలీ ఈ అనలాగ్ ఈ డిజిటల్ అనేది మనం పైన చదువుకున్న అనలాగ్ డిజిటల్తో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి, అది ఇది వేరే. సో జనరల్గా ఏంటి అంటే, so analog signals are continuous, meaning they represent real world sounds like human voices or instruments in their natural form. Analog signals అంటే ఇక్కడైతే అనలాగ్ సిగ్నల్స్ అంటే ఏంటంటే కంటిన్యూస్ గా ఫామ్ అయ్యి, అంటే మనకి చెప్పాం కదా వేవ్స్ లా వస్తుంది కదా, కంటిన్యూస్ గా ఫామ్ అయ్యే రియల్ వరల్డ్ సౌండ్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే హ్యూమన్స్ వాయిసెస్ ఉంటాయో లేకపోతే న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో, అవి ఏవైతే ఉంటాయో వాటిని అనలాగ్ సిగ్నల్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈ అనలాగ్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో మనకి నార్మల్ సౌండ్ తో పాటు అన్వాంటెడ్ ఇంటర్ఫరెన్స్, అన్వాంటెడ్ నాయిస్ ని కూడా మొత్తాన్ని ఇది క్యాప్చర్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు డిజిటల్ సిగ్నల్స్ అంటే ఏంటి? డిజిటల్ సిగ్నల్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ రిప్రజెంటింగ్ ది అనలాగ్ వేవ్. మనం ఏదైతే అనలాగ్ సిగ్నల్స్ ఉంటాయో ఆ అనలాగ్ సిగ్నల్స్ ని రిప్రజెంట్ చేయడానికి డిజిటల్ ఫార్మాట్ లోని మనం జీరోస్ అండ్ వన్స్, ఈ బైనరీ ఫార్మాట్ జీరోస్ అండ్ వన్స్ ని యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేస్తాం. సో దాన్ని డిజిటల్ సిగ్నల్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దిస్ డిజిటల్ సిగ్నల్ ఇస్ మోర్ డ్యూరబుల్ అండ్ లెస్ ప్రోన్ టు నాయిస్. ఇదేమో ఈజీగా నాయిస్ తో ప్రోన్ అవ్వదు అనమాట. ఈజీగా నాయిస్ అనేది దీంట్లో ఇంకాపరేట్ అవ్వదు, ఇంటర్ఫరెన్స్ అవ్వదు అనమాట. దే కెన్ బి ఈజీలీ స్టోర్డ్, ఎందుకంటే ఇవి జీరోస్ అండ్ వన్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి ఇవి ఈజీగానా మనం ఏంటి కంప్యూటర్స్ లో కానీ ల్యాప్టాప్స్ లో కానీ ఎక్కడైనా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా వితౌట్ లాస్ ఆఫ్ క్వాలిటీ, నో లాస్ ఆఫ్ క్వాలిటీ అనేది అస్సలు లాస్ అవ్వదన్నమాట. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అండ్ పిచ్ అంటే ఏంటో మనం నేర్చుకుందాము. వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ అండ్ వాట్ ఈస్ పిచ్? ఫ్రీక్వెన్సీ ఇస్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ పాస్ అ పాయింట్ పర్ సెకండ్ మెజర్డ్ ఇన్ హెర్ట్జ్. సో ఒక పర్టికులర్ పాయింట్ ఒక పర్ సెకండ్ లోని ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి పాస్ అవుతున్నాయి ఒక పాయింట్ ద్వారా ఇస్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే ఎన్ని వేవ్స్ ఫామ్ అవుతున్నాయి ఒక్క సెకండ్ లోని ఇస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ జనరల్ గా మనం హర్ట్స్ లోని మెజర్ చేస్తాం అనమాట. మనకి ఎంత ఎక్కువ హై ఫ్రీక్వెన్సీ ఉంది అంటే పర్ సెకండ్ లోని అంత ఎక్కువ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, అంటే అంత ఎక్కువ హైయర్ పిచెస్ అనేవి వస్తున్నాయి. లైక్ విజిల్, మనం ఒక విజిల్ కొట్టినప్పుడు లేకపోతే ఒక విజిల్ సౌండ్ వినిపించినప్పుడు దాంట్లో వెరీ హై పిచ్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, పర్ సెకండ్ లోని అది చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. అదే లో పిచ్ అంటే ఏంటి, లైక్ జనరల్ గా డ్రమ్ బీట్స్ అవి ఉంటాయి కదా, దాంట్లో లో పిచెస్ ఉంటాయి అనమాట. అంటే ఏంటి, తక్కువ నంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి అది ప్రొడ్యూస్ చేస్తుంది. సో జనరల్ గా హ్యూమన్స్ అనే వాళ్ళు ఓన్లీ 20 హర్ట్స్ టు 20,000 హర్ట్స్ మధ్యలో ఉన్న రేంజ్ ఆఫ్ సౌండ్స్ ని మాత్రమే మనం వినగలం అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ యాంప్లిట్యూడ్ అండ్ లౌడ్నెస్? సో గుర్తుపెట్టుకోండి, మనకి ఒక టాపిక్ కానీ ఆ టాపిక్ కానీ ఇస్తే ఆ టాపిక్ లో ఇవి అన్ని కవర్ అయ్యేటట్టు మీరు కంపల్సరీగా సెమ్ ఎగ్జామ్ లోనే రాయాలన్నమాట. సో వాట్ ఈస్ యాంప్లిట్యూడ్ అండ్ లౌడ్నెస్ కూడా మనం నేర్చుకోవాలి. యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, ది హైట్ గురించి చెప్తున్నాం అనమాట. సో ద హైట్ ఆఫ్ ది వేవ్ అండ్ డిటర్మైన్స్ ది లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్. అంటే చూడండి, యాంప్లిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ది వేవ్. సో ఎంత హైట్ గా ఉంటే అంత ఎక్కువ లౌడ్ గా ఉంటుంది సౌండ్. అంటే ఎంత హయ్యర్ పీక్ ఉందనుకోండి అంత హయ్యర్ సౌండ్ అనేది ఉంటుంది. ఎంత కిందకి ఎంత తక్కువ అయిపోతే, ఎంత ట్రఫ్ పాయింట్ ఉంటే అంత తక్కువ క్వైటర్ సౌండ్ అనేది ఉంటుంది. చూడండి, హై యాంప్లిట్యూడ్ మీన్స్ లౌడర్ సౌండ్, వెరాస్ లోవర్ యాంప్లిట్యూడ్ మీన్స్ క్వైటర్ సౌండ్. So in digital terms, amplitude is represented by larger numbers for louder sounds and smaller numbers for quieter sounds. మనం ఎప్పుడైతే ఏంటి ఆడియో సిగ్నల్స్ ని డిజిటల్ సిగ్నల్స్ లో కన్వర్ట్ చేసుకుంటున్నామో అలాంటి టైంలో ఏమవుతుందంటే యాంప్లిట్యూడ్ ని రిప్రజెంట్ చేయడానికి లార్జర్ నెంబర్స్ ని యూజ్ చేస్తాం దేనికి, లౌడర్ సౌండ్స్ అయితే. అదే స్మాలర్ నెంబర్స్ ని యూజ్ చేస్తాం దేనికి, క్వైటర్ సౌండ్ అయితే మాత్రం. అర్థమైందా? ఇప్పుడు అడ్వాంటేజెస్ నేర్చుకుందాము. దీనివల్ల ఏంటి, నాయిస్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, సిగ్నల్స్ అనేవి లెస్ ససెప్టబుల్ టు నాయిస్. అంటే ఏంటి, మనకి ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వేవ్స్ అనేవి మనకి నార్మల్ గా ఫ్లో అవుతున్నప్పుడు ఇంటరప్షన్స్ అనేవి వచ్చేయచ్చు. అదే కానీ మనం మొత్తం ఆడియో సిగ్నల్ మొత్తాన్ని డిజిటల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకుని అప్పుడు కానీ మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, ఆ పర్టికులర్ వేవ్ లోని ఏ నాయిస్ వచ్చే ఛాన్సెస్ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో అందుకే నాయిస్ ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, కంప్రెషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఈజీగా డేటాని కంప్రెస్ చేయొచ్చు, సిగ్నల్స్ ని కంప్రెస్ చేసి మనకు నచ్చిన అమౌంట్ ఆఫ్ డేటాని మనం తీసుకోవచ్చు అనమాట. ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ వుడ్ బి వెరీ ఈజీ. ఎందుకంటే మనం ఎప్పుడైతే డేటాని డిజిటల్ ఫార్మాట్ లోకి డిజిటల్ సిగ్నల్స్ లో కన్వర్ట్ చేసుకుంటామో అవి ఈజీగా
దాంట్లో ఉన్న ఎర్రర్స్ని డిటెక్ట్ చేయొచ్చు, ఇంకా ఎక్కడైతే డిటెక్ట్ చేసిన తర్వాత దానికి కరెక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట, కన్సిస్టెన్సీ అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్. దీంట్లో అప్లికేషన్స్ ఏంటి అంటే మ్యూజిక్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తాం, కమ్యూనికేషన్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం, బ్రాడ్కాస్టింగ్లో యూజ్ చేస్తాం, హెల్త్ కేర్లో యూజ్ చేస్తాం, ఇంకా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తాం. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎక్కడెక్కడ అనుకుంటున్నారా, ఇంకొంచెం చూడండి. హియరింగ్ ఎయిడ్స్, డివైజెస్ లైక్ హియరింగ్ ఎయిడ్స్ దగ్గర, లేకపోతే హోమ్ ఆడియో సిస్టమ్స్ దగ్గర, అండ్ స్మార్ట్ స్పీకర్స్ దగ్గర యూజ్ చేస్తాం అనమాట, క్వాలిటీ ఆఫ్ సౌండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి. సో జనరల్గా మనం క్విక్ సమరీ అనేది చూసుకుందాం, లైక్ వాట్ వీ హ్యావ్ లెర్న్ టిల్ నౌ ఫస్ట్ టాపిక్లోని. సో అనలాగ్ సౌండ్ వేవ్స్ అనేవి డిజిటల్లో కన్వర్ట్ అవుతాయి త్రూ శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్. శాంప్లింగ్ అండ్ క్వాంటైజేషన్ అనే ఈ టూ పర్టికులర్ ప్రాసెసెస్ని యూజ్ చేసుకొని మనం డేటాని అనలాగ్ సౌండ్ వేవ్స్ అనేది డిజిటల్ డేటాలోకి కన్వర్ట్ చేస్తాం అనమాట. శాంప్లింగ్ రేట్ ఇంకా బిట్ డెప్త్ అనేది ఏంటి, సౌండ్ క్వాలిటీ గురించి చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఏంటి, ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ ది పిచ్ అనమాట. హై ఫ్రీక్వెన్సీ ఉంటే హై పిచ్ ఉంటుంది, అదే లో ఫ్రీక్వెన్సీ ఉంది అనుకుని లో పిచ్ ఉంటుంది అనమాట. అదే యాంప్లిట్యూడ్ అంటే ఏంటి, లౌడ్నెస్ డిటర్మైన్ చేస్తుంది. లౌడ్నెస్ అంటే ఏంటి, హై యాంప్లిట్యూడ్ ఉంటే ఎక్కువ లౌడర్ వాయిస్ అనేది ఉంటుంది, అదే తక్కువ యాంప్లిట్యూడ్ ఉంది అంటే తక్కువ లైక్ లోవర్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని అర్థం. సో అనలాగ్ సిగ్నల్స్ are nothing but continuous and natural. Digital signals are nothing but numeric in nature, that is zeros and ones అనమాట. సో ఇక్కడతోని మనకి ఫస్ట్ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ టాపిక్ చూద్దాం. సెకండ్ టాపిక్ ఇస్ నథింగ్ బట్ డిజిటల్ ఆడియో ప్రాసెసెస్ అవుట్లైన్డ్. అంటే ఏంటి అంటే ఇది చాలా సింపుల్, మనం ఆల్రెడీ మొత్తం ప్రాసెస్ అంతా నేర్చేసుకున్నాము. సో సేమ్ని నీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో రాస్తామన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డిజిటల్ ఆడియో సిగ్నల్స్ అనేవి ఎలా ప్రాసెస్ అవుతాయి అని చెప్పేసి ఈ మొత్తం అనమాట వర్కింగ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సౌండ్ అనేది క్యాప్చర్ చేస్తాం, దాన్ని కన్వర్ట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, సౌండ్ని క్యాప్చర్ చేయడం. సో మనం సౌండ్ వేవ్స్ని ఎలా క్యాప్చర్ చేస్తాం, ఒక మైక్రోఫోన్ యూజ్ చేసుకొని క్యాప్చర్ చేస్తాం అనమాట. ఈ క్యాప్చర్ చేసిన తర్వాత డేటా ఏదైతే ఉందో అది అనలాగ్ ఫామ్లో ఉంటుంది కదా, అది కంటిన్యూస్ సౌండ్ వేవ్స్ రూపంలో ఉంటుంది కదా, దాన్ని డిజిటల్ ఫార్మాట్లోకి నంబర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఈ జనరల్గా ఎందుకు చేస్తాము, ఎందుకంటే కంప్యూటర్స్ అనేవి ఓన్లీ డిజిటల్ డేటా మాత్రమే ప్రాసెస్ చేయగలదు, ఓన్లీ అది మాత్రమే అర్థం చేసుకోగలదు. కాబట్టి ఈ అనలాగ్ సౌండ్స్ అన్నిటిని కంపల్సరీగా డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దాట్ ఈస్ నథింగ్ బట్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ని యూజ్ చేసుకొని, ఇది ఒక డివైస్ అనమాట, ఈ డివైస్ని యూజ్ చేసుకొని మనం అనలాగ్ సౌండ్ని డిజిటల్ డేటాలో కన్వర్ట్ చేస్తాం అనమాట. సో ఇది ఫస్ట్ ప్రాసెస్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఎలా చేస్తామో కూడా మనం చెప్పాలి కదా, లైక్ అంటే ఆ ప్రాసెస్ ఎలా అయిపోతుంది, శాంప్లింగ్ ద్వారా ఇంకా క్వాంటైజేషన్ ద్వారా కదా అవుతుంది. సో దాని గురించి మనం చెప్పాలి కాబట్టి ఇది శాంప్లింగ్ గురించి, ఇది క్వాంటైజేషన్ గురించి. నథింగ్ బట్ శాంప్లింగ్ అంటే ఏంటి, ఒక పర్ సెకండ్లో మల్టిపుల్ స్నాప్ షాట్స్ తీసుకుంటాము రెగ్యులర్ ఇంటర్వెల్స్లోనే. ఆ స్నాప్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత రెగ్యులర్గా ఉంటే, ఎంత ఎక్కువ స్నాప్ షాట్స్ తీసుకుంటే అంత క్లియర్గా ఉంటుంది, అంత బాగా కన్వర్షన్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి రాస్తాము. క్వాంటైజేషన్ అంటే ఏంటి, మనం ఇందాక నేర్చుకున్నాం కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ క్వాంటైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఈచ్ శాంపుల్ ఇస్ స్పెసిఫైడ్ యాజ్ అ నంబర్. అంటే ఒక పర్టికులర్ హైట్ బట్టి, ఆ పర్టికులర్ వేవ్ ఒక హైట్ బట్టి మనం ఏంటి ఒక స్పెసిఫిక్ నంబర్ అనేది అసైన్ చేస్తాము, అది తర్వాత ఫ్యూచర్లోకి వెళ్ళి ఒక హోల్ నెంబర్ కింద అసైన్ అయిపోతుంది. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ది క్వాంటైజేషన్ అని చెప్పేసి చెప్పాను కదా. సో దాట్ ఈస్ ద క్వాంటైజేషన్ పార్ట్ అనమాట. సేమ్ టు సేమ్ పార్ట్ పైన ఏముందో అదే ఉంటుంది ఇక్కడ కూడా. సో నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది అంటే ఎన్కోడింగ్ అనేది వస్తుంది. ఎన్కోడింగ్ అంటే ఏంటి అంటే చూడండి, మనకి ఆడియో ఫార్మాట్లో కూడా డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ MP3, VAV, FLAC అని చెప్పేసి డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఏవైతే క్వాంటైజేషన్ ఇక్కడ చేసామో ఆ క్వాంటైజేషన్ డేటా అనేది మనకి స్పెసిఫిక్ డిజిటల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ది ఎన్కోడింగ్ పార్ట్ అనమాట. ఎన్కోడింగ్లో ఏం చేస్తాము, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ ఫార్మాట్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట. దీంట్లోనే ఆడియోకి అయితే MP3, వేవ్, ఇంకా ఫ్లాక్ అని చెప్పేసి 3 అని కాదు ఇంకా మెనీ మోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజిటల్ ఫార్మాట్స్ అనేవి ఉన్నాయి. సో ఆ డిజిటల్ ఫార్మాట్స్లోనే ఏ స్పెసిఫిక్ డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలో ఆ పర్టికులర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమొచ్చి MP3లో కన్వర్ట్ చేసుకుంటారు, కొంతమంది ఏమొచ్చి వేవ్లో కన్వర్ట్ చేసుకుంటారు. సో అందుకే ఏంటి డిఫరెంట్ యూజెస్ బట్టి అది మారిపోతూ ఉంటుంది. సో అందుకే ఎన్కోడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఇక్కడ. సో ఇది అయిన తర్వాత కంపరేషన్ అనమాట. కంపరేషన్ అనేది ఏంటి అంటే మన డేటా అనేది
ఆడియో ఫైల్ ఏదైతే ఉందో, మనకి డిజిటల్ ఆడియో ఫైల్ ఏదైతే ఉందో దాని ఒక సైజ్ని రిడ్యూస్ చేస్తాము సో దాట్ ఇట్ ఈస్ ఈజియర్ టు స్టోర్ అండ్ ట్రాన్స్ఫర్. సో మనం ఏవైతే డేటా అనేది మనం మొత్తం కన్వర్షన్ చేస్తున్నామో ఆ కన్వర్షన్ చేసిన తర్వాత ఆ డేటాని కొంచెం కంప్రెస్ చేస్తాం, ఎందుకంటే ఆడియో ఫైల్ని ఎక్కడ దగ్గర స్టోర్ చేయాలి కదా, స్టోర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఏంటి, మనకి కొంచెం తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది అనుకోండి, ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సో అందుకే మనం ఏం చేస్తాము, కంప్రెషన్ని కంపల్సరీగా యూజ్ చేస్తాం. కంప్రెషన్ ఇస్ నథింగ్ బట్ ఇదేంటి, డేటా మొత్తాన్ని రిడ్యూస్ చేస్తుంది బట్ వితౌట్ ఎఫెక్టింగ్ ది క్వాలిటీ అనమాట. ఒరిజినల్ క్వాలిటీని అస్సలు ఎఫెక్ట్ అవ్వకుండా. అంటే ఏంటి, డేటా ఎలా అయితే ఉందో, ఎలా అయితే సౌండ్ రావాలో అవన్నీ వస్తాయి, జస్ట్ దాన్ని కంప్రెస్ చేస్తాం అంతే. అర్థమైందా? ఓకేనా? వితౌట్ లూజింగ్ ఇట్స్ ఒరిజినల్ క్వాలిటీ మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేస్తుంది. అర్థమైందా? MP3 అనుకోండి, కొంచెం అమౌంట్ ఆఫ్ క్వాలిటీ అనేది రిడ్యూస్ అవ్వచ్చు, అదే ఫ్లాక్ అయితే హైయెస్ట్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది. సో అందుకే ఫ్లాక్ అని చెప్పేసి అంటాము, తక్కువ లాస్ ఉంటుంది. అదే MP3 అయితే కొంచెం అమౌంట్ ఆఫ్ మనం కంప్రెషన్ చేస్తున్నప్పుడు కొంచెం అమౌంట్ ఆఫ్ డేటా అనేది లేదా క్వాలిటీ అనేది తగ్గచ్చు అనమాట. సో దిస్ ఇస్ కంప్రెషన్. నెక్స్ట్ స్టోరేజ్ అండ్ ప్లేబ్యాక్. స్టోరేజ్ అండ్ ప్లేబ్యాక్ ఇస్ నథింగ్ బట్ మనం ఏదైతే కంప్రెస్ చేసామో అది ఎక్కడ దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా. సో ద ఫైనల్ ఆడియో డిజిటల్ ఏదైతే వచ్చిందో మన దగ్గరికి, దాన్ని అది డైరెక్ట్గా కావాల్సి ప్లేబ్యాక్ అంటే ఏంటి, డైరెక్ట్గా వెళ్ళి వేరే స్పీకర్స్ కనెక్ట్ చేసుకొని స్పీకర్స్ ద్వారా మనం బయటికి అవుట్పుట్ కింద ఇచ్చేయచ్చు, లేకపోతే దాన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. The stored audio can now be accessed, edited, shared or played అనమాట. సో ఏదైతే మనం డేటాని స్టోర్ చేసుకున్నామో అది ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు, ఈజీగా షేర్ చేసుకోవచ్చు, ఇంకా ఈజీగా ప్లే చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ స్టోరేజ్ అండ్ ప్లేబ్యాక్. సో మనకి స్టెప్స్ అర్థమయ్యాయి కదా. ఫస్ట్ స్టెప్ ఇస్ నథింగ్ బట్ మనం సౌండ్ని క్యాప్చర్ చేసి కన్వర్ట్ చేస్తాం. ఆ కన్వర్షన్ ఎలా చేస్తాము అనేది మనం 2 స్టెప్స్లో చెప్పాలి. ఏంటది, శాంప్లింగ్ ఇంకా క్వాంటైజేషన్ యూజ్ చేసుకొని చేస్తామని చెప్పేసి. క్వాంటైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఎన్కోడింగ్ చేస్తాము, ఎన్కోడింగ్ అయిన తర్వాత కంప్రెషన్ చేస్తాము, కంప్రెషన్ అయిపోయిన తర్వాత మనం స్టోర్ చేస్తాం. సో దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ స్టెప్ బై స్టెప్ అనమాట. 6 స్టెప్స్ ఉన్నాయి. సో క్యాప్చరింగ్ ఇస్ నథింగ్ బట్ సౌండ్ని మనం క్యాప్చర్ చేసి డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాము. అది ఎలా చేస్తాము అంటే శాంప్లింగ్ క్వాంటైజేషన్ యూజ్ చేసుకొని చేస్తాము, ఎన్కోడింగ్ చేస్తాము, తర్వాత కంప్రెషన్ చేస్తాము, తర్వాత ప్లేబ్యాక్ చేస్తాం. సో దిస్ ఇస్ ది కంప్లీట్ స్టెప్ బై స్టెప్స్. 6 కీ స్టెప్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడతోని మనకి సెకండ్ టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, దట్ ఈస్ టైమ్ కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ నేర్చుకుందాము. ఇది చాలా అంటే చాలా ఈజీ అనమాట. చూడండి. సో వాట్ ఈస్ టైమ్? చూడండి, టైమ్ కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ అండ్ ఆడియో ఇస్ ఆల్సో నోన్ యాజ్ టైమ్ స్ట్రెచింగ్. సో మనం స్ట్రెచ్ చేస్తాము, అంటే స్ట్రెచ్ చేసినప్పుడు ఏంటి, ఒకసారి ఎక్స్పాండ్ అవుతుంది, ఆ ఎక్స్పాండ్ అయిన దాన్ని మనం ఒక్కొక్కసారి కంప్రెస్ కూడా చేస్తాం కదా. సో ఏంటి, టైం కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దాన్ని టైం స్ట్రెచింగ్ అని కూడా అంటాం అనమాట. ఇది ఏం చేస్తాము అంటే జనరల్గా మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకొని ఆ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఒక సిగ్నల్ని చేంజ్ చేస్తాము, కానీ దాని పిచ్ కానీ దాని క్వాలిటీ కానీ దాని ఏదైతే మన మెయిన్ సాంగ్ ఉందో లైక్ ఆడియో ఉందో అది కానీ అస్సలు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. సో చూడండి, దీస్ ఆర్ ది టెక్నిక్స్ యూజ్ టు అల్టర్ ది డ్యూరేషన్ ఆఫ్ ది ఆడియో సిగ్నల్ వితౌట్ ఎఫెక్టింగ్ ఇట్స్ పిచ్. మనం పిచ్ని మాత్రం అస్సలు ఎఫెక్ట్ చేయకుండా డ్యూరేషన్ని మాత్రమే చేంజ్ చేస్తే దాన్ని టైం ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్ అని చెప్పేసి అంటాము, టైం స్ట్రెచింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో మీకు ఈ హెడ్డింగ్ బట్టి అర్థమైపోతుంది. టైం కంప్రెషన్ అంటే ఏంటి, మనం కంప్రెస్ చేస్తాం అంటే ఏంటి, టైం కంప్రెషన్ రిడ్యూసెస్ ది డ్యూరేషన్ ఆఫ్ అన్ ఆడియో సిగ్నల్. దిస్ ఈస్ యూస్ఫుల్ వెన్ వీ నీడ్ టు ఫిట్ అ లాంగర్ పీస్ ఆఫ్ ఆడియో ఇంటూ షార్టర్ టైం ఫ్రేమ్. మన దగ్గర చిన్న టైం ఫ్రేమ్ ఉంది, మన దగ్గర ఎక్కువ పెద్ద ఆడియో ఉందనుకోండి, ఆ ఆడియోని చిన్న టైం ఫ్రేమ్లోకి ఫిట్ చేయడానికి మనం ఏం చేస్తాము, దాని ఒక టైంని కంప్రెస్ చేసి ఆ పర్టికులర్ ఫ్రేమ్లోకి మనం పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కంప్రెసింగ్ 10 సెకండ్ ఆడియో క్లిప్ ఇంటూ 5 సెకండ్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ పిచ్ అనమాట. సో మనం 10 సెకండ్ ఆడియో క్లిప్ని కన్వర్ట్ చేసి కంప్రెస్ చేసి 5 సెకండ్లో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. కానీ ఈ 5 సెకండ్స్లో కన్వర్ట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న పిచ్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోండి. So this is time compression. Now what is time expansion? Time expansion అంటే ఏంటి, దానికి జస్ట్ రివర్స్ అవుతుంది అనమాట. మన దగ్గర చిన్న పీస్ ఆఫ్ ఆడియో మాత్రమే ఉంది, కానీ మనకి చాలా పెద్ద పీస్ ఆఫ్
ఫ్రేమ్ అనేది ఉంది అనమాట, టైం ఫ్రేమ్ ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఆ పర్టికులర్ చిన్న పీస్ని స్ట్రెచ్ చేసి ఆ మొత్తం ఫ్రేమ్ మొత్తానికి మనం అటాచ్ చేస్తాం అనమాట. చూడండి, యూ నీడ్ టు స్ట్రెచ్ ది షార్టర్ పీస్ ఆఫ్ ఆడియో టు ఫిట్ ది లాంగర్ ఫ్రేమ్. అర్థమైందా? సో ఎక్స్పాండింగ్ a 5-second ఆడియో క్లిప్ టు 10 seconds వితౌట్ చేంజింగ్ ఇట్స్ పిట్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మనం ఏంటి ఎక్స్పాండ్ చేస్తాం, 5 seconds 10 seconds కింద కన్వర్ట్ చేస్తాం, కానీ మనకి అస్సలు అంటే అసలు ఆ పర్టికులర్ ఆడియోలోని పిచ్ అనేది చేంజ్ అవ్వకూడదు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ టైం కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి అని చెప్పేసి. సో నేను చెప్పాను కదా, మనం మల్టిపుల్ వేరియస్ టెక్నిక్స్ని యూజ్ చేస్తాము అని చెప్పేసి, ఆ టెక్నిక్స్ ఏంటో మనం నేర్చుకుందాము. సో జనరల్గా మనం ఇవనేవి ఒక వేరియస్ మ్యాథమెటికల్ మోడల్స్ ఇంకా టెక్నిక్స్ యూజ్ చేసుకొని మనం ఈ కన్వర్షన్స్ అనేవి, అదే ఈ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే కంప్రెషన్ కానీ చేస్తామన్నమాట. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఫేజ్ వోకోడర్ అని చెప్పేసి ఉంది. ఈ ఫేజ్ వోకోడర్ అనేది ఏంటి అంటే, it is a widely used method that uses the phase and amplitude of the audio signal's frequency components. By modifying the phase information, the signal can be stretched or compressed in time without altering the pitch. సో సింపుల్గా అర్థమయ్యేలా చెప్పేస్తాను, మీరు చూడండి. ఫేజ్ వోకోడర్ అంటే ఫేజ్ అని చెప్పేసి వచ్చింది అంటే ఇది ఓన్లీ ఫేజ్ ఇన్ఫర్మేషన్ని మోడిఫై చేసేసి మనం టైం అనేది స్ట్రెచ్ చేయొచ్చు, ఇంకా కావాల్సినప్పుడు మనం ఏంటి కంప్రెస్ చేయొచ్చు అనమాట వితౌట్ ఆల్టరింగ్ ద పిచ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫేజ్ వోకోడర్ వచ్చింది అంటే ఫేజ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి, సో మనం ఓన్లీ ఫేజ్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే, ఓకేనా, అర్థమైనా, ఫేజ్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనం మోడిఫై చేస్తాము. సో ఇది మోడిఫై చేయడం వల్ల మనకు నచ్చినట్టు సిగ్నల్ని స్ట్రెచ్ చేసుకోవచ్చు, కంప్రెస్ చేసుకోవచ్చు వితౌట్ ఆల్టరింగ్ ది పిచ్ అనమాట. సో జనరల్గా ఒక ఆడియో సిగ్నల్ అనేది ఏమేమి క్యారీ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని చెప్పాం కదా, ఫేజ్ ఇంకా యాంప్లిట్యూడ్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్, సౌండ్ ఫేజ్ యాంప్లిట్యూడ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కదా అది ఏంటి క్యారీ చేస్తుంది. సో ఆ ఆడియో సిగ్నల్లోని ఓన్లీ ఫేజ్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే మార్చి మనం దానికి కావాల్సినట్టు స్ట్రెచ్ చేసుకోవచ్చు, కావాల్సినట్టు కంప్రెస్ చేసుకోవచ్చు వితౌట్ ఆల్టరింగ్ ది పిచ్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది ఫేజ్ వోకోడర్. అర్థమైందా? ఇప్పుడు సెకండ్ టెక్నిక్ ఇస్ నథింగ్ బట్ టైం డొమైన్ టెక్నిక్. టైం డొమైన్ టెక్నిక్ అనేది ఏంటి అంటే, మనం ఏవైతే ఆడియో సిగ్నల్ ఉందో ఆ ఆడియో సిగ్నల్ని చిన్న చిన్న ముక్కల కింద డివైడ్ చేస్తాం. చిన్న ముక్కల కింద డివైడ్ చేసి వాటిని ఓవర్లాపింగ్ ఆర్ క్రాస్ ఫేడింగ్ చేస్తాం అనమాట. ఓవర్లాపింగ్ అంటే ఏంటి, మనం ఒకదాన్ని ఇంకో దాని మీద ఓవర్లాప్ చేయడం వల్ల మనకి ఏంటి టైం అనేది తగ్గిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ కంప్రెషన్. సో కంప్రెషన్ అనేది ఏంటి, మనం ఎప్పుడైతే ఓవర్లాప్ చేస్తామో అప్పుడు కంప్రెషన్ అవుతుంది. క్రాస్ ఫేడింగ్ అంటే ఏంటి అంటే, ఒక పీస్కి మధ్యన చిన్న గ్యాప్ ఉంచేస్తాం అనమాట. అంటే ఏంటి, క్రాస్ ఫేడింగ్ అనేది ఏం చేస్తాము అంటే, మనం ఎప్పుడు చిన్న ముక్కల కింద డివైడ్ చేస్తున్నాము ఆడియో సిగ్నల్ని, ఒక ఆడియో సిగ్నల్కి ఇంకో ఆడియో సిగ్నల్కి మధ్యన ఏమో చిన్న గ్యాప్ ఉంచుతాం. సో దానివల్ల మనకి ఏమవుతుంది అంటే టైం స్ట్రెచింగ్ అనేది అవుతుంది. సో టైం డొమైన్ టెక్నిక్స్లో మనం ఏం చేస్తాము, ఆడియో సిగ్నల్ మొత్తాన్ని చిన్న ముక్కల్లో కన్వర్ట్ చేసుకొని ఆ చిన్న ముక్కల్ని ఓవర్లాప్ చేసామనుకోండి టైం కంప్రెషన్ అవుతుంది. అదే క్రాస్ ఫేడింగ్ చేసామనుకోండి టైం స్ట్రెచింగ్ అనేది అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ది సెకండ్ టెక్నిక్. థర్డ్ టెక్నిక్ ఏంటి, గ్రాన్యులర్ సింథసిస్. గ్రాన్యులర్ సింథసిస్ అంటే ఇక్కడ ఏంటి, దీంట్లో కూడా సేమ్ ఫస్ట్ ఏం చేస్తాము, ఆడియో సిగ్నల్ ఏదైతే ఉందో అది వెరీ స్మాల్ సెగ్మెంట్స్ కింద, టైనీ గ్రెయిన్స్ కింద సెగ్మెంట్స్ కింద మనం ఏంటి బ్రేక్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనం ఆడియో సిగ్నల్ని చిన్న సెగ్మెంట్స్ కింద బ్రేక్ చేస్తాము, టైనీ గ్రెయిన్స్ కింద బ్రేక్ చేసి ఆ టైనీ గ్రెయిన్స్ని రీఅరేంజ్ చేయడము, ఓవర్లాప్ చేయడం వల్ల మనకి ఏంటి టైం స్ట్రెచింగ్ ఇంకా టైం కంప్రెషన్ అవుతుంది. సో దిస్ ఇస్ టైం స్ట్రెచింగ్ అండ్ టైం కంప్రెషన్. సో మనకి ఏంటి, ఆ చిన్న గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీఅరేంజ్ చేసామనుకోండి, రీఅరేంజ్ చేసి ఏం చేస్తాము, మనకి ఎక్కడైతే కొన్ని ఫ్రీ సెగ్మెంట్స్ ఉండిపోయాం కూడా, ఫ్రీ సెగ్మెంట్స్ని తీసుకొచ్చి మధ్యలో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి టైం స్ట్రెచింగ్ అయిపోతుంది. అదే ఒక దాని మీద ఇంకో దాన్ని ఓవర్లాప్ చేసామనుకోండి టైం కంప్రెషన్ అనేది అయిపోతుంది. సో దిస్ ఇస్ ది త్రీ టెక్నిక్స్ ఏంటి, ఫేజ్ వోకోడర్ ఒకటి, టైం డొమైన్ టెక్నిక్స్ ఒకటి, ఇంకోటి గ్రాన్యువల్ సింథసిస్ ఒకటి. సో మనం ఫైనల్గా లాస్ట్లోని ఒక్కసారి ఈ కంప్రెషన్ ఎక్స్పాన్షన్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఒక వర్కింగ్ ద్వారా మనం నేర్చుకుందాము.
సో ఫస్ట్ చూడండి ఇక్కడ అనలాగ్ సిగ్నల్స్. మనకి ఏవైతే అనలాగ్ సిగ్నల్స్ ఉంటాయి, అనలాగ్ అంటే ఏంటి, మనం ఏవైతే జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు ఫ్రమ్ ది సోర్స్, అంటే జనరల్గా డైరెక్ట్గా మనం వేవ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సౌండ్ వేవ్స్ ఎయిర్లోని, ఆ అనలాగ్ సిగ్నల్స్ అనేవి ఇన్పుట్ కింద తీసుకొని ఫస్ట్ ఏం చేస్తాం అంటే ప్రీ ప్రాసెసింగ్ చేస్తాం. ప్రీ ప్రాసెసింగ్ అంటే అదే మనం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, శాంప్లింగ్ క్వాంటైజేషన్ యూజ్ చేసుకొని డిజిటలైజేషన్ అనేది చేస్తాం అనమాట. అంటే ఏంటి, అనలాగ్ ఫార్మాట్ లో వచ్చిన సౌండ్ మొత్తాన్ని డిజిటల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ డిజిటల్ ఫార్మాట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అన్కంప్రెస్డ్, అంటే అసలు కంప్రెస్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ నార్మల్ గా అది ఎలా అయితే డిజిటల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తామో అదే డిజిటల్ ఫార్మాట్ లోకి ఈ కోడర్ లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ కోడర్ ఏం చేస్తుంది అంటే రిడెండెన్సీని రిమూవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన దగ్గర ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ లోని సేమ్ పర్టికులర్ బీట్ తోని మల్టిపుల్ ఒక 2 to 3 minutes సేమ్ బీట్ ఉన్న బీట్ మాత్రమే అలా ప్లే అవుతూ ఉంటుంది. సో ఒకే బీట్ ఉన్నప్పుడు, ఇంత టైం ప్లే అవుతున్నప్పుడు మనం ఇదంతా పంపించే బదులు ఆ బీట్ మొత్తాన్ని ఒక దగ్గరికి రిడెండెన్సీ అంటే ఏంటి, ఒకటే థింగ్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వడం. సో ఒకే బీట్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది అనుకోండి, ఆ మల్టిపుల్ బీట్స్ రిపీట్ అవ్వకుండా వాటిని కంప్రెస్ చేసేసి ఒకసారి స్టోర్ చేసుకొని, ఆ స్టోర్ చేసుకున్న దానిపైన మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోర్ చేసుకుంది 7 times ప్లే అవ్వాలి అని చెప్పేసి పెట్టేసుకున్నాం అనుకోండి, అయిపోద్ది కదా. సో సేమ్ ఈ కోడర్ ఏం చేస్తుంది అంటే ఎక్కడెక్కడైతే రిడెండెన్సీస్ ఉంటాయో, ఈ కోడర్ ఏం చేస్తుంది, ఎక్కడెక్కడైతే రిడెండెన్సీస్ ఉంటాయో ఆ రిడెండెన్సీస్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది. ఆ రిమూవ్ చేసి ఆ కంప్రెస్డ్ ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ కంప్రెస్డ్ ఫార్మాట్ ని మనం ఈజీగా స్టోర్ చేసుకోవడానికి ఇస్తుంది అనమాట. ఇక్కడ స్టోర్ చేసుకుంటాం మనం ఈజీగా. అర్థమైందా? కోడర్ ఇస్ నథింగ్ బట్ మనకి ఏంటి, ఎగ్జాంపుల్ ఈజీ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజిక్ ఉంది, ఆ మ్యూజిక్ లో 2 minutes సేమ్ ట్యూన్ అలా ప్లే అవుతూనే ఉంది, ఒకటే రకంగా ప్లే అవుతూనే ఉంది 2 minutes. సో ఒకటే బీట్ అన్నిసార్లు ప్లే అయ్యే బదులు ఒకే బీట్ ని పట్టుకొని ఒకసారి మాత్రమే స్టోర్ చేసుకొని ఆ బీట్ ని 9 టైమ్స్ ప్లే చేయండి ఒకేసారి కంటిన్యూస్ గా అని చెప్పేసి పెడితే సరిపోతుంది కదా. ఆ మల్టిపుల్ టైమ్స్ స్టోర్ చేసుకుంటే మనకి స్పేస్ వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకే ఏం చేస్తాము, రిడెండెన్సీస్ ని తగ్గించి ఆ కంప్రెస్డ్ బిట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో, చూడండి కంప్రెస్డ్ బిట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తాం, ఈ స్టోరేజ్ ఏరియాలో స్టోర్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ చేస్తాం, సరే ఇప్పుడు స్టోర్ చేసిన దాన్ని మనం ప్లే చేయాలనుకుంటున్నాం, అలాంటప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి అనుకుంటే, సో ప్లే చేసే ముందు ఈ బిట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో, ఏదైతే మనం కంప్రెస్ చేస్తాం మనం ఆల్రెడీ కంప్రెస్ చేస్తాం కదా, ఆ బిట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో అది డీకోడర్ లోకి వెళ్తుంది. ఇక్కడ కోడర్ లో ఏం చేసింది, ఆ మొత్తం నార్మల్ డేటా ఏదైతే బిట్ స్ట్రీమ్ వచ్చిందో వాటి రిడెండెన్సీస్ రిమూవ్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, ఆ రిడెండెన్సీస్ ని మళ్ళీ అప్లై చేసేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చెప్పాను, ఒకటి ఉంది, ఇక్కడ నేను ఏం చెప్పాను, మన దగ్గర ఏమొచ్చి ఇక్కడ ఒకే బీట్ ఉంది, ఓకే ఇక్కడ అవ్వట్లేదు, సరే ఇక్కడ మన దగ్గర ఒకటే బీట్ ఉంది, ఒకటే బీట్ మల్టిపుల్ టైమ్స్ ఉంది. సో మనకి అందుకే ఒకటే బీట్ ని 7 times అని రాసేసుకుంటాను అని చెప్పేసి అన్నాను కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఒక బీట్ 7 times ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఒక బీట్ ని 7 times ని కాపీ చేసేసి రీఇన్సర్ట్ చేసేస్తుంది ఆ రిడెండెన్సీస్. అంటే ఆ రిమూవ్ చేసిన రిడెండెన్సీ అన్నిటిని మళ్ళీ అప్లై చేసేస్తుంది. అప్లై చేసిన తర్వాత ఈ అన్కంప్రెస్డ్ ఫార్మాట్ ఏదైతే ఉందో అదేంటి మళ్ళీ ప్రీ ప్రాసెసింగ్ లోకి వెళ్ళి, ఈ ప్రీ ప్రాసెసింగ్ ఏం చేస్తుంది, ఇందాక డిజిటలైజేషన్ చేసిందని ఇక్కడ కూడా డిజిటలైజేషన్ చేయదు, ఇది మళ్ళీ కన్వర్ట్ బ్యాక్ టు అనలాగ్ లో కన్వర్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇది మళ్ళీ ఏం చేస్తుంది, అనలాగ్ లో కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడికి ఇది ఏం చేసింది, డిజిటలైజేషన్ చేసింది. ఇక్కడ ప్రీ ప్రాసెసింగ్ డిజిటలైజేషన్ చేసింది, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రీ ప్రాసెసింగ్ ఏం చేస్తుంది, అది మళ్ళీ అనలాగ్ లో కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం సేమ్ టు సేమ్ అదే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మీరు కావాల్సి ఒకసారి చదువుకోండి. సో ఇది సేమ్ ఎక్స్ప్లెనేషనే ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ దిస్ చాప్టర్ ఎండ్స్. చాప్టర్ అనేది చాలా చిన్నది, చాలా ఈజీగా అయిపోతుంది, మీకు ఒక 1/2 hour 40 minutes లోనే కంప్లీట్ అయిపోతుంది ఈజీగా. సో మీరు కంప్లీట్ చేసేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇంకో మళ్ళీ 2 days గ్యాప్ తీసుకొని యూనిట్ 3 అనేది మీ గురించి ఈజీగా ఎక్స్ప్లెనేషన్ తోని పోస్ట్ అయితే చేస్తాను. సో మీరు బాగా చదువుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో బాయ్.